దేవుని కలిగున్న నీవు, నీ రిచ్‌నెస్ అనేది నీవున్న ఇంటిని బట్టో, నీవేసుకునే వస్త్రాలను బట్టో, నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్‌ని బట్టో ఆధారపడి ఉండదు కానీ, నీలో ఉన్న విలువలు, నీలో ఉన్న సుగుణాలు. దేవుడు కోరుకుంటుందేంటంటే, ప్రతి స్త్రీ ఆత్మీయమైన సుగుణాలతో అలంకరించబడిన స్త్రీగా ఉండాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం గదా! నేను వేసుకునే ఆభరణాలు నాకు విలువిస్తాయి. నేను ఆభరణాలు తీసేసాను. వివాహం కాకముందు జాన్ వెస్లీ గారితో వివాహం అవుతున్నప్పుడు ఐ గేవ్ అప్ మై ఆర్నమెంట్స్. దానికంటే ముందే దేవుడు నాతో ఒకరోజు మాట్లాడాడు. మా మమ్మీ వాళ్ళు నా వివాహం కొరకు మరి ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నప్పుడు, "నీకు ఎలాంటి నెక్లెస్ కావాలమ్మా? ఎలాంటి బ్యాంగిల్స్ కావాలి? నీకు ఎలాంటి బ్రేస్లెట్స్ కావాలి? ఎలాంటి ఇయర్ రింగ్స్ కావాలని" అన్ని డిజైన్స్ నాకు ఫోటోస్ తీసి పంపించి, ఇక్కడ మరి హైదరాబాద్‌లో వాటినన్నిటిని చక్కగా సిద్ధపరుస్తూ ఉన్నారు. అలాంటి సమయాల్లో సడెన్‌గా నేను మా ఫ్రెండ్‌తో, మా రూమ్‌మేట్‌తో కార్‌లో వెళ్తున్నప్పుడు ఎందుకో జస్ట్ ఒక థాట్ వచ్చింది. మా ఫ్రెండ్‌తో అన్నాను నేను, "నాకెందుకో అనిపిస్తుంది. నేను ఈ నగలన్నీ మరి దేవునికిచ్చేసి, ఈ నగలేమి యేసుకోనేమో అనిపిస్తుంది. అన్నీ చేయించుకుంటున్నాను గానీ" అన్నాను. అప్పటికి కనీసం జాన్ వెస్లీ గారి సంబంధం గూడా రాలేదు. సడెన్‌గా నాకు ఆ థాట్ వచ్చింది. "నేను నీ బంగారం కాదమ్మా మాకు కావాల్సింది. నీవే మాకు విలువైన వ్యక్తివని నన్ను వివాహం చేసుకునే వాళ్ళొస్తారేమో అని నాకనిపిస్తుందే. ఏదో మా మమ్మీ మరి వాళ్ళు పేరెంట్స్‌గా వాళ్ళు చేయాల్సిన ఫార్మాలిటీస్ కాబట్టి వాళ్ళన్నీ సిద్ధపరుస్తున్నారు కానీ" అని అన్నాను. మా ఫ్రెండ్ చూసి మరి నవ్వుకుంది. పిచ్చిది ఇలాంటి ఐడియాలన్నీ ఎందుకొస్తున్నాయి అనుకోని ఉంటది బహుశా. ఆ తర్వాత ఎప్పుడైతే దైవజనునితో వివాహం అవుతుందని మరి వెంటనే ఈ మరి మ్యాచ్ ఫిక్స్ అవ్వగానే నేనొకటే అనుకున్నా. దేవుని సేవ కంటే నాకు నా నగలేం ప్రాముఖ్యమో కాదు. దేవుని సేవకొస్తున్నానంటే దేవుడే నాకు విలువైనవాడు. నాకు నగలు కాదు నాకు అలంకారం. నగలు కాదు నాకు విలువిచ్చేది. దేవుడిని నేను కలిగుంటే, ఆయనను నేను ధరించుకుంటే అదే నాకు సౌందర్యం. ఆత్మీయ సౌందర్యం నాకు కావాలి తప్ప, ఈ శారీరకమైన సౌందర్యం కొరకైన ప్రాకులాట నాలో లేదు.